మన మనస్సు దేన్ని అనుసరించి నడుస్తుంది? శరీరాన్ని అనుసరిస్తుంది, శరీరంలోని అవయవాలను అనుసరిస్తుంది. అంతేనండి. ఇది ఎంతలా ప్రబలిందంటే అనురాగ రాహిత్యం, అనురాగాన్ని, వాత్సల్యాన్ని చంపుకుంటున్నారు తల్లులు, వాత్సల్యాన్ని చంపుకుంటున్నారు తండ్రులు. తల్లే ప్రేమను చంపుకుంటుంటే వాళ్ళ పిల్లలు ఎలా పెరుగుతారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు దేవుడు ఆశపడి ఈ ప్రతిరూపాలన్నీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు కష్టపడి రాబో కాలానికి మంచి పునాది వేసుకొని ఆ రాబో కాలంలో తాము ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికి రావాలని ఆయన ప్రతి నిత్యం ప్రయాసపడుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల చేతికిచ్చి, భక్తుల చేతికిచ్చి, మనుషుల మధ్యకు పెద్దల కన్నే లేచి వాళ్ళను పంపిస్తూ, చెప్పండి నాయన వాళ్ళ జీవితం ఇది కాదని, ఎక్కడ కాదు అని, శాశ్వత జీవితం పరలోకం ఉందని ధర్మశాస్త్రము వారి హృదయాలలో, వారి నరనరాల్లో, వారి అణువణువులు, వాళ్ళ కణములో దేవుడు నింపాలని ఆయన ప్రయత్నిస్తుంటే ఆయన ప్రయాసనంతా వృధా చేస్తూ, ఆయన ప్రయాసపై నీళ్లు జల్లుతూ అపవాది ప్రతి వాడి హృదయాన్ని క్యాప్చర్ చేసింది. ఈరోజు మానవ జాతి దేవుని వైపు పరుగులు తీయకుండా ప్రతి వాడి పాదానికి ఉచ్చులు, ఉరులు. ఎవరు ప్రియులారా? అలా వాడు పెట్టిన ఉచ్చులు, ఉరులు ఎంత మంది పడ్డారో చూడండి. ఎంతమంది ఎవరికి కన్నవాళ్ళు సైతం ప్రేమలను పోగొట్టుకు బిడ్డలను చంపుకుంటున్న భయంకరమైన కాలం అండి ఇది. ఏ తల్లి అండి తన పిల్లలను ప్రేమగా చూడదు? ప్రియులారా, క్రమం ఏంటంటే దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన మనం దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి. తల్లిదండ్రుల చేతిలో బిడ్డలను పెట్టాడు, వారి గర్భాలను పెంచాడు, వారి ఒడిలో పెట్టాడు, దేవుడే పెట్టాడు. చిన్ననాటి నుండి దేవుని జ్ఞానంలో పెంచబడాలి. నీ పిల్లలు పెరగవలసింది జ్ఞానము, దేవుని జ్ఞానం, వాక్యంలో పెంచాలని మీ పిల్లలు వదిలేశారా? వాళ్ళు ఏమైపోతే మాకేంటని వదిలేస్తున్నారా?